పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ వనజ రామిశెట్టి. ఇప్పుడు మనందరికీ మెయిన్ కన్సర్న్ ఇప్పుడు ఆలోచించేది పిల్లల ఆరోగ్యం గురించి. ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ అని ఒకటి చెప్తున్నారు అందరూ. సో ఈ థర్డ్ వేవ్ని మనం ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు, వాళ్ళ పిల్లల ఇమ్యూనిటీని ఎలా బాగా ఉంచుకోవచ్చు అని చాలామంది చాలా రకాలుగా టెన్షన్ పడుతూ ఉన్నారు. అయితే ఈ విషయంగా మనం ఈరోజు కొన్ని పిల్లల ఆరోగ్యం గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం వాళ్ళ ఆరోగ్యం గురించి. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్, అంటే అవి క్లాసెస్ స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, పిల్లలు ఫిజికల్గా ఎప్పుడు బయటికి వెళ్తారో, వాళ్ళు ఎప్పుడు నార్మల్సీకి ఎప్పుడు వస్తారో, ఇవన్నీ రకరకాల ఆలోచనలు మనకున్నాయి. అయితే వీటితో పాటు మనం అందరు పేరెంట్స్ పడే టెన్షన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ పిల్లలంతా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, అది ఒకటి చాలా అందరినీ బాదర్ చేసే విషయం. చాలామంది పిల్లలు ఒక దగ్గర ఒక 10 kgs వెయిట్ పెరిగిపోయారు. సో పేరెంట్స్ అందరు చెప్తారు, ఏంటి మా పిల్లలు లాస్ట్ ఇయర్ మొత్తంలో ఇంట్లో ఉండి వాళ్ళు ఒక 10 kgs పెరిగిపోయారు, లేకపోతే చాలా ఒబెసిటీ లాగా కనపడుతున్నారు పిల్లలు, వాళ్ళకి యాక్టివిటీ లేదు. ప్లస్ ఈ ఒబెసిటీతో పాటు పిల్లలు యాక్టివిటీ కూడా తగ్గిపోయి వాళ్ళు చాలా మూడ్ స్వింగ్స్ కానీ, చిన్నపిల్లలకి విపరీతంగా అంటే వాళ్ళు యాక్టివ్గా లేకపోవడము, ఒకటే దగ్గర కూర్చొని వాళ్ళ పనులు చేసుకోవడము, ఆడుకోకుండా ఉండడము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి లింక్ అయి ఉన్నవి. అయితే పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వడం, మంచి పద్ధతులు నేర్పించడం పేరెంట్స్గా మన బాధ్యత కంప్లీట్గా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో, పేరెంట్స్గా మనం ఎట్లాంటి పద్ధతులు వాళ్ళకి నేర్పిస్తామో, మనం ఇంట్లో ఎలా చేస్తామో అవే పిల్లలు కూడా ఫాలో అవుతారు. అలాంటి హ్యాబిట్సే వాళ్ళు కూడా పిక్ చేసుకుంటారు మన నుంచి. పిల్లలకి కొత్తగా వచ్చే అలవాట్లు ఏమి ఉండవండి. ఎందుకంటే మనం ఇంట్లో మన రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుందో, మనం రోజు చేసే పనులు, మనం రోజు చేసే ఒక రెగ్యులర్ యాక్టివిటీస్, డిసిప్లిన్గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మన పిల్లలకు కూడా అవే అలవాటు అవుతాయి. ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లాంటప్పుడు పిల్లలు వేరే ఫుడ్స్కి ఎంత అలవాటు పడినా, అంటే మన సౌత్ ఇండియా పిల్లలు వెళ్ళి ఎప్పుడన్నా నార్త్ ఇండియన్ ఫుడ్ తింటారు అంటే వాళ్ళు ఏదో ఒకసారి తింటారు, కానీ వాళ్ళకి రెగ్యులర్గా అంటే వాళ్ళు తిన్నాక వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేది మన ఇంట్లో తయారు చేసుకునే మీల్ మాత్రమే, అంటే వాళ్ళ అమ్మ చేతి వంట. చాలామంది పిల్లలు అంటారు కదా, మా అమ్మ బాగా వంట చేస్తుంది, మా అమ్మ మంచి, అంటే పిల్లలకి అమ్మ ఎలా వంట చేసినా అది వాళ్ళకి నచ్చుతుంది. సో ఏంటంటే పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇచ్చే ఒక గిఫ్ట్ పిల్లలకి మంచి డిసిప్లిన్, మంచి ఆరోగ్యం, ఇవి మనం ఎలా నేర్పిస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే చాలా కంప్లైంట్స్ పేరెంట్స్ నుంచి ఏంటంటే, పిల్లలు విపరీతంగా లావ్ అయిపోయారు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా ఈ 2020 లాగా 2021 కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు పిల్లలకి మనం ఎట్లాంటి ఫుడ్స్లో కానీ, వాళ్ళ బిహేవియర్లో కానీ, వాళ్ళ రెగ్యులర్ రొటీన్ మనం ఎంత బాగా ఉంచగలుగుతామని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి మన పాత వేదిక్ న్యూట్రిషనిస్ట్గా నేను ఒకసారి మళ్ళీ మన పాత పద్ధతులు, అంటే మన పాత రోజుల్లో పిల్లలకి ఎట్లాంటి రొటీన్ ఉండేది, వాళ్ళు ఎంత ఫిట్గా ఉండేవాళ్ళు, పిల్లలు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, అండ్ వాళ్ళకి మెమరీ కానీ మెమరీ అవన్నీ చాలా బాగుండేవి పిల్లలకి. కానీ ఇప్పుడు పిల్లలకి వచ్చేటప్పటికి కాస్త వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ కానీ, అంటే హెల్త్ ఇష్యూస్, ఒబెసిటీ ఇష్యూస్, లైఫ్ స్టైల్, అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి లైఫ్ స్టైల్ డిజీజ్ వచ్చేస్తున్నాయి. సో ఇవన్నిటిని ప్లస్ ఆన్లైన్ ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల ఇంకా ఇవన్నిటికీ అడిషన్స్ అనమాట. పిల్లలు లావ్ అయిపోవడము, వీక్నెస్ రావడము, హెల్త్ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పిల్లలు ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్లో ఉంటున్నారో వాళ్ళకు ఒక రెగ్యులర్ రొటీన్ అలవాటు చేసేయండి. అంటే ఆయుర్వేదిక్ రొటీన్ అంటారు కదా, పొద్దున్నే లెగడం, సూర్యోదయానికి ముందు క్లాసెస్ అవుతున్నాయి కదా, పిల్లలు ఎప్పుడైనా లెగనివ్వండి, మనకేం ఇబ్బంది లేదు అనుకోకండి. ఆ ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఆ టైంలో ఎవరైతే పిల్లలు లెగుస్తారో బై 6 o'clock అట్లీస్ట్ 6 గంటలకల్లా పిల్లలు లెగిసిపోతే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఆ లెగిసినప్పుడు వాళ్ళకి
మీరు మరీ చిన్న పిల్లలైతే యాస్ పేరెంట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు స్నానానికి వెళ్ళే ముందు కాస్త నువ్వుల నూనెని కాస్త మసాజ్ చేయండి వాళ్ళకి, ఈ బోన్స్కి కానీ కాళ్ళకి చేతులకి. ఎందుకంటే నువ్వుల నూనె లో ఉన్న అంటే అది బోన్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, వాళ్ళకి డి విటమిన్ కానీ బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ మజిల్ స్ట్రెంథనింగ్ అవే ఏం చేయట్లేదు పిల్లలు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఐదర్ వాళ్ళకైనా అలవాటు చేయండి, లేకపోతే మీరు ఎవ్రీడే ఆయిల్ మసాజ్ ఒకటి ఖచ్చితంగా చేయాలి పిల్లలకి. ఓకే, అండ్ అది చేసిన వెంటనే వాళ్ళకి చక్కగా స్నానం, వాళ్ళు పళ్ళు తోముకునే దగ్గర నుంచి. ఎందుకంటే పిల్లలకి మనం ఇంకొకటి నేర్పించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రతి మీల్ తర్వాత కంపల్సరీ వాళ్ళు పళ్ళు తోముకోవాలి, నోరు కడుక్కోవడం కానీ. ఎందుకంటే వాళ్ళు సరిగా ఇప్పుడు మనం పిల్లలకి ఎక్కువ చెప్పట్లేదు, ఎక్కువసేపు నవిలి తినాలి, తినగానే బాగా ఎక్కువ నోరు కడుక్కోవాలి. ఇట్లా కడుక్కోనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లల్లో మనకి చాలా క్యావిటీస్ అంటే పళ్ళు పాడైపోవడం, నల్లగా అయిపోవడం పళ్ళు. ఎందుకంటే వాళ్ళు తినే తిండి అలా ఉన్నది, వాళ్ళ చాక్లెట్స్ అని జంక్ ఫుడ్స్ అని తింటున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఓరల్ హెల్త్ చాలా దెబ్బతినేస్తుంది. దానివల్ల వాళ్ళకి విపరీతంగా పుచ్చిపళ్ళు అంటాం కదా, అవి క్యావిటీస్ బాగా వచ్చేసి పిల్లలకి అప్పటి నుంచి అంటే వాళ్ళు చూడడానికి కూడా చాలా బాగా అనిపించారు. కొంతమంది పిల్లలు కంప్లీట్గా చిన్నప్పటి నుంచి ఎక్కువగా చాక్లెట్స్ అవి తినేసి ఫుల్గా పళ్ళు పాడైపోతాయి. వాళ్ళ పేరెంట్స్ చాలామంది ఏమంటారంటే మిల్క్ టీతే కదా, పాల పళ్ళే కదా, ఊడిపోతాయి, దాని తర్వాత మంచి పళ్ళు వచ్చినప్పుడు వాడి హ్యాబిట్స్ మారుస్తామంటారు. అయితే ఒక్కటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఎట్లాంటి ఫుడ్స్ అలవాటు చేస్తామో, వాళ్ళు 1 year ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం అలవాటు చేస్తామో అవే అలవాటు అవుతాయి. మీరు చిన్నప్పుడు అంతా చాక్లెట్స్ అవి తినిపించేసి 5 years వరకు పళ్ళు పాడైపోతే అయిపోయాయి, దాని తర్వాత ఆ పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వచ్చినప్పుడు కొత్త హ్యాబిట్స్ నేర్పిస్తామంటే వాళ్ళకు ఆల్రెడీ అలవాటు అయిపోయిన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి పిల్లలు కొంచెం అంటే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వచ్చేస్తాయి. అరే మాకు రెగ్యులర్గా పెట్టే ఫుడ్ ఎందుకు మా పేరెంట్స్ పెట్టట్లేదు అలా అంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళ ఓరల్ హెల్త్ బాగా ఉండాలి అనుకుంటే కనుక మీరు వాళ్ళకి చేయాల్సిన పద్ధతులు ఏంటంటే వాళ్ళ పళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం. అంటే ప్రతి మీల్ తర్వాత బాగా పళ్ళు కడుక్కోండి. ఎందుకంటే తిండి తిన్న తర్వాత పార్టికల్స్ ఏవైతే నోట్లో ఉండిపోతాయో అప్పుడు నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ రావడం కానీ, ఈ పళ్ళల్లో బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం కానీ, పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మీరు పిల్లలకి నేర్పించిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ నోరు ఫస్ట్ బాగా బ్రష్ చేసుకోవడం ఒకటి. దాని తర్వాత రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా వాళ్ళు ఈ పళ్ళు బాగా నోరు అది కడుక్కోవడం ఒకటి నేర్పించాలి. పాత రోజుల్లో మనం పిల్లలందరూ చెరుకు డైరెక్ట్గా తినేవాళ్ళు, షుగర్ కేన్. ఇప్పుడైతే మనం షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చేసాం. షుగర్ కేన్ మంచిదే, కానీ ఏంటంటే చెరుకు డైరెక్ట్గా తిన్నప్పుడు వాళ్ళ పళ్ళు గట్టిగా స్ట్రాంగ్ అవుతాయి పిల్లలకి. సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ పిల్లలకి చెరుకు పెడతా ఉండండి. షుగర్ కేన్ బాగా అంటే ఇంత ఒక చిన్న ఇది ఇచ్చి వాళ్ళంతట వాళ్ళ పళ్ళతోటి దాన్ని పైనుంచి ఆ స్కిన్ తీసేయడము, దాన్ని బాగా నవలడము అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ పళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళ పళ్ళు పచ్చగా అవ్వకుండా వాళ్ళ పంటి హెల్త్ కానీ నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండడం ఇది వాళ్ళ ఓవరాల్ హెల్త్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చిన్నపిల్లలు కూడా కాస్త కొబ్బరి నూనె నోట్లో వేసుకొని ఆయిల్ పుల్లింగ్ అలాంటివి వాళ్ళకి నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళ పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. అంటే ఒకసారి ఊడకపోయినా పళ్ళు చిన్నపిల్లలు కదా, పళ్ళు ఊడిపోతే తర్వాత చూసుకోవచ్చు కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక రొటీన్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఓహో ఇట్లాంటి పనులు చేస్తే మార్నింగ్ లేకగానే నేను స్నానంకి వెళ్ళే ముందు కాస్త ఆయిల్ మసాజ్ చేసుకోవాలి, ఆయిల్ పుల్లింగ్ చేయాలి, నోట్లో కొబ్బరి నూనె వేసుకొని కాసేపు నోట్లో ఉంచుకుంటే నా ఓరల్ హెల్త్ బాగుంటుంది. అంటే యాజ్ పేరెంట్స్ మనం పిల్లలకి నేర్పించాల్సిన పద్ధతులు ఇవన్నీ. దీని తర్వాత వాళ్ళకి స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళకి మీరు పెట్టే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మీరు మన ఆన్లైన్ క్లాసెస్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన రొటీన్ ఇది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే పిల్లలకి టైం ఉంటే ఓహో ఆన్లైన్ క్లాసెస్ అయిపోతున్నాయి కదా, ఏదో ఒకటి అంటే సింపుల్గా అయిపోయేది ఇచ్చేద్దాం పిల్లలకి. లేకపోతే వాళ్ళకి ఏదో 5 minutes బ్రేక్లో వాళ్ళు క్విక్గా తినేసేది బ్రెడ్ టైప్, లేకపోతే ఏదైనా ఫాస్ట్ జంక్ ఫుడ్ అలా చేతిలో ఇచ్చేస్తే అయిపోతుందని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. ప్లస్ ఆ చాయిస్ పిల్లలకు వదిలేస్తారు, నువ్వు ఎప్పుడు తినాలంటే అప్పుడు తిను అని. అట్లా చాయిస్ పిల్లలకు వదిలేసినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక జంక్ ఫుడ్ అడుగుతారు. అట్లా జంక్ ఫుడ్స్ తింటా ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మీరు యాజ్ అ పేరెంట్ చేయాల్సిన ఫస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళకి ఏదైతే
పాలు అలాంటివి ఏవైతే ఇస్తారో ఆ పాలు ఫస్ట్ మార్నింగ్ లెగగానే వాళ్ళు స్నానం అవన్నీ అయిపోగానే ఒక గ్లాస్ పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి చక్కటి నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవ్వండి పిల్లలకి. అంటే బాదం కానీ కాజు కిస్మిస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే ఎంత రోజుకి 20 గ్రాముల కంటే ఎక్సీడ్ అవ్వకుండా ఇవ్వండి. ఎక్కువగా ఇచ్చేస్తే బాగా పిల్లలకి బలం వస్తుంది అనుకోకుండా ఓన్లీ 20 గ్రామ్స్కి మాత్రం లిమిట్ చేయండి మీరు ఈ ఏవైతే నట్స్ ఇస్తారో. దాని తర్వాత పిల్లలకి ఒక ఫ్రూట్ అలవాటు చేయండి. యాపిల్, బనానా, ఒక జామ పండు అని, లేకపోతే యాపిల్ అని, అరటిపండు, మీ ఇష్టం ఏ ఫ్రూట్ మీకు ఇవ్వాలనుకుంటే ఒక ఫ్రూట్ పిల్లలకి వాళ్ళ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇవ్వండి. వాళ్ళకి పెట్టే బ్రేక్ఫాస్ట్ మన పద్ధతిలో ఉండే బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. మీరు ఒకవేళ సౌత్ ఇండియన్ అయితే కనుక సౌత్ అంటే మన సౌత్లో ఇక్కడ దొరికే ఫుడ్ చాలా రకాలు ఉంటాయి. మనకి రాగి తోటి మొదలుపెట్టి రాగి ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ మనకి ఇక్కడ తయారు చేసుకునేవి పిల్లలకి పెట్టండి. అదే మీరు ఒకవేళ వేరే పార్ట్ ఆఫ్ ది కంట్రీ నార్త్ ఇండియన్ అట్లా అయితే మీకు ఏ ఫుడ్ సూట్ అవుతుందో, మీ కల్చర్కి మీ వాతావరణానికి ఎట్లాంటి ఫుడ్ సూట్ అవుతుందో అట్లాంటి ఫుడ్ మాత్రం పిల్లలకి అలవాటు చేయండి. అలా అలవాటు చేసి అంతేగాని చాలామంది ఏం చేస్తామంటే వాళ్ళెవరో ఇట్లాంటి ఫుడ్ తింటున్నారు మా పిల్లలు కూడా తింటే బాగా ఉంటుంది అనేసి మనం ఏదో ఈజీగా అయిపోయే చేయవసరం లేదు. ఫస్ట్ మన కల్చర్కి అలవాటు చేయండి పిల్లల్ని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డైజెషన్ కానీ అట్లాంటివి ఈజీగా అవుతాయి. మన ఫుడ్స్కి స్పెషాలిటీ ఏంటంటే మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లాంటివి ఎంత రాగి ఇలాంటివి తింటే ఒబిసిటీ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లస్ వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ వాళ్ళ ఓవరాల్ ఇమ్యూనిటీ చాలా బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మీరు పిల్లలకి రెగ్యులర్గా అంటే ప్రతి మీల్ తర్వాత ఈ బయట ఒక 10-15 మినిట్స్ నడవడం అలవాటు చేయండి. అట్లా నడిచినప్పుడు ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, బయటికి వెళ్ళట్లేదు, ఆడుకోవట్లేదు కాబట్టి మా పిల్లోడికి చాలా ఒబిసిటీ వచ్చేసింది, లేకపోతే ఇంకొక ప్రాబ్లం వచ్చింది, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ అంటే వాళ్ళని ఒకటే దగ్గర కూర్చోమని చెప్పకుండా వాళ్ళకి రెగ్యులర్గా ఒక యాక్టివిటీని అలవాటు చేయాలి. 20 మినిట్స్ నడవడము, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయమని చెప్పడము, మీకు ఒకవేళ గార్డెన్ ఉంటే చెట్లకి వాటర్ పోయమని చెప్పడం, ఇలాంటివి చెప్పాలి. ఎందుకంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఫుడ్ మీద చాలా ఎక్కువ అంటే ఇప్పుడు ఫుడ్ అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది, ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. బయటికి వెళ్తే మనకి క్విక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, లేకపోతే రకరకాల ఆప్షన్స్ ఎక్కువైపోయాయి పిల్లలకి. ఆ ఆప్షన్స్ వల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఏదో అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మనం వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటాం. బయట నుంచి ఏదైనా మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా, అది ఆర్డర్ చేయగానే అది తినగానే పిల్లలకి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం అనుకుంటే ఇది తినగానే పిల్లలు హ్యాపీగా ఉన్నారు అని మన ఫీలింగ్, ఓకే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి అదే చాలు అన్న ఫీలింగ్లో మనం ఏం చేస్తాం, వాళ్ళు అడిగిన ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసి ఇచ్చేస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ తినగానే బర్గరో పిజ్జా ఇట్లాంటివి తినగానే పిల్లలు హైపర్ యాక్టివ్, చాలా యాక్టివ్ అయిపోతారు పిల్లలు. అట్లా యాక్టివ్ అవ్వగానే మనం వాళ్ళు ఎందుకు యాక్టివ్ అయ్యారో తెలుసుకోవాలంటే అందులో యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బ్రెయిన్కి హిట్ అయ్యి ఆటోమేటిక్గా పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ దానివల్ల వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే వాళ్ళకి ఒబిసిటీ కానీ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఈ మధ్య చూస్తే వాళ్ళకి అంత మెమరీ ఉండట్లేదు, వాళ్ళకి ఎక్కువగా అంటే చేసినవి గుర్తుండవు, లేకపోతే వాళ్ళకి లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి ఇన్స్టెంట్ ఈ బయట ఫ్లేవర్స్కి వాళ్ళు అలవాటు అయిపోయి వాళ్ళు ఇంట్లో పెట్టే వాళ్ళు మనం ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళకి ఆ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి. అంటే తినే తిండి వల్ల కూడా వాళ్ళ మూడ్ బాగుండదు, పిల్లలకి చాలా మూడీగా ఒక మూల కూర్చుంటారు, పిల్లలు మాట్లాడితే ఏడుస్తారు, ఇలా చాలా అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇట్లాంటి ఫుడ్స్ స్టాప్ చేసేస్తామో, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ స్టాప్ చేస్తామో అట్లాంటప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అదే మన ఆయుర్వేదిక్ ఏన్షియంట్ పద్ధతిలో వాళ్ళకి రెగ్యులర్గా మన పాత పద్ధతిలో వాళ్ళకి ఫుడ్ పెట్టినట్టయితే, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు ఈ రాగి ఇడ్లీస్ కానీ మామూలు నార్మల్గా మనం చేసుకునే ఇడ్లీ ఇలా చేసి వాళ్ళ బ్రేక్ టైమ్స్లో వాళ్ళకి మన ఈ పల్లీలతో చేసిన ఉండలు, నువ్వులు ఉండలు ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఓవరాల్ హెల్త్ అంటే వాళ్ళకి బోన్ హెల్త్ కానీ వాళ్ళ స్పైన్ హెల్త్ ఇట్లాంటివి బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలా వాళ్ళకి క్లాస్ అయిపోయిన వెంటనే, బికాస్ వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ మీద ఎక్కువ ఉంటున్నారు, సిస్టమ్ కానీ మొబైల్ కానీ ఏదో అంటే ఆన్లైన్ క్లాసెస్ వీటి మీద అవుతున్నాయి కాబట్టి వాళ్ళ కళ్ళ హెల్త్ కాపాడుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ 20 మినిట్స్ పిల్లల్ని ఆఫ్ స్క్రీన్ చేయండి.
వాళ్ళకి అంటే వాళ్ళ బ్రేక్ టైంలో కానీ వాళ్ళకి ఒక క్లాస్కి మధ్యలో ఎప్పుడైతే బ్రేక్ వస్తుందో ఆ బ్రేక్ టైంలో వాళ్ళని ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ కళ్ళు క్లోజ్ చేసుకోమని చెప్పండి. అదే పనిగా మనం వదిలేస్తే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా వేరే గేమ్స్కి కానీ, ఎందుకంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్ అని, గూగుల్ అని. వాళ్ళకి ఎప్పుడు బ్రేక్ వస్తే అప్పుడు, ఎందుకంటే బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఈ మొబైల్లోనే కంప్యూటర్లోనే ఏదో గేమ్స్ ఆడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చేయండి, ఎవ్రీ బ్రేక్లో పిల్లలకి ఒక 5-10 మినిట్స్, అట్లీస్ట్ 5 మినిట్స్ కళ్ళు మూసుకోమని చెప్పాలి. ప్లస్ వాళ్ళ క్లాసెస్ అయిపోయిన వెంటనే మీకు వాళ్ళ కళ్ళ హెల్త్ బాగుండాలి, వాళ్ళ కళ్ళు డ్రై అయిపోకూడదు, వాళ్ళ కళ్ళలో ఎర్రటి చారలు వచ్చేసి, ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం మనం, పిల్లలకి తొందరగా కళ్ళద్దాలు అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పిల్లలకి కంపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలామంది పిల్లలకి ఐసైట్ వచ్చేసి వాళ్ళ కళ్ళద్దాలు వచ్చేసాయి. సో ఇవన్నీ క్లాసెస్ అయిపోగానే వాళ్ళ కళ్ళు చూసినట్టయితే వాళ్ళకి ఇట్లా ఎర్రటి చారలు రావడం, కళ్ళలోంచి నీళ్ళు రావడం, లేకపోతే కొంతమంది పిల్లలకి డ్రైనెస్ అయిపోవడము, ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి నిద్ర కూడా పట్టకపోవడం అవుతుంది. సో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, పిల్లలకి రెగ్యులర్గా ఆఫ్ స్క్రీన్ చేసినప్పుడు వాళ్ళని కళ్ళు రెస్ట్ చేయమని చెప్పండి. యాజ్ ఎ మార్నింగ్ రొటీన్ వాళ్ళకి కళ్ళ ఎక్సర్సైజ్ కళ్ళు రైట్కి లెఫ్ట్కి తిప్పడం, పైకి కిందకి ఇట్లా రొటేట్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కళ్ళతోటి రెగ్యులర్గా అట్లీస్ట్ 5 మినిట్స్ కళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళకి చేపిస్తే వాళ్ళకి కళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి నస్య అంటారు కదా, ముక్కులో 2 చుక్కల నెయ్యి రోజు మార్నింగ్ మీరు వాళ్ళు స్నానం చేసే ముందు వేస్తే అది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ వాళ్ళకి ఈ కళ్ళ హెల్త్కి కూడా అది బాగా వర్క్ చేస్తుంది. మంచి ప్యూర్ ఆవు నెయ్యి తీసుకొని ఒక్కొక్క డ్రాప్ వాళ్ళకి పిల్లలకి నోస్లో వేసేస్తే అదొక మార్నింగ్ రొటీన్లో ఇదొకటి రెగ్యులర్గా చేయాలి, అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ది అదర్ థింగ్స్. వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ, వాళ్ళ కళ్ళ ఎక్సర్సైజ్, వాళ్ళ అంటే బాడీకి ఆయిల్ రాయడము, దాంతోపాటు వాళ్ళ ముక్కులో కూడా ఒక్కొక్క చుక్క నెయ్యి వేయండి రెగ్యులర్గా. నైట్ పడుకునే ముందు పిల్లలకి మీరు కంపల్సరీ కొబ్బరి నూనె కానీ, భృంగరాజ్ ఆయిల్ ఇలాంటివి పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కళ్ళల్లోంచి వచ్చే ఈ డ్రైనెస్ కానీ, కళ్ళు మంటలు, లేకపోతే టైర్డ్నెస్ అవన్నీ రిలీవ్ అవ్వాలి. పిల్లలకి బాగుండాలంటే మీరు కంపల్సరీ డైలీ నైట్ పిల్లలకి ఆయిల్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనకి చాలా ఫ్యాన్సీగా మనం ఆయిల్ అది పెట్టాం పిల్లలకి, ఎందుకులే పెట్టాలి, పిల్లల జుట్టు అంటే ఆయిలీగా కనిపిస్తుంది, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు చాలామంది. ఆ ప్రాసెస్లో మనం పిల్లలకి ఆయిల్ పెట్టడం మానేసాం. సో ఒకసారి మన పాత పద్ధతులన్నీ గుర్తు చేసుకొని, అప్పట్లో ఏంటి మనకి ఆముదం కూడా కలిపి పెట్టేవాళ్ళు, కొబ్బరి నూనె తలకి బాగా అంటే వేడి చేసిందంటే తలకి బాగా నూనె మర్దన చేసేవాళ్ళు. సో అవన్నీ మనం మర్చిపోకుండా అవి ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. వాళ్ళ డైలీ రొటీన్లో ఈ పాత పద్ధతులు చాలా సింపుల్ పద్ధతులు, యాక్చువల్గా అంటే ఖర్చు లేని పద్ధతులు అనమాట. మనం ఎక్కువ బయట స్పెండ్ చేసి ఆర్టిఫిషియల్గా తెచ్చుకునే వాటికంటే ఇవి మనకి సింపుల్గా అయిపోయి ఇంట్లో దొరికేవన్నీ వాటితోటి పిల్లల ఓవరాల్ హెల్త్ ఎంత బాగా ఇంప్రూవ్ చేయొచ్చు అన్న వాటి మీద మనం ఒక్కసారి ఫోకస్ చేద్దాం. ప్లస్ ఏంటంటే మధ్యాహ్నం పూట వాళ్ళకి భోజనానికి మళ్ళీ వాళ్ళ క్లాసెస్ అయిపోగానే వాళ్ళ మధ్యాహ్నం లంచ్లో కంపల్సరీ మీరు వాళ్ళకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేయండి. పిల్లలకి అన్నం తక్కువ తిన్నా కూరగాయలు ఎక్కువ తినేలాగా మీరు చూస్తే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది, అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అలాగా మరి ఈవినింగ్ స్నాక్స్ టైంలో వాళ్ళకి మంచి స్నాక్, ఏదైనా బలమైన స్నాక్ ఇంట్లోనే తయారు చేయండి. మీరు ఇంట్లో చేసిన వాటితోటి ఇవ్వండి. వాళ్ళకి అట్టిపండు కానీ, లేకపోతే ఇంట్లో తయారు చేసిన సున్నుండలు, ఏది చేసినా ఇంట్లో చేయండి. అంటే బయట నుంచి మీరు తెప్పించి పిల్లలకి ఎప్పుడైతే పెడతారో వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకి ఆ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్కి అలవాటు అయిపోయి వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోయి పిల్లలు చాలా విపరీతంగా, లేకపోతే ఇవ్వకపోయేటప్పటికి మూడ్ స్వింగ్స్ అయిపోతారు. కాబట్టి మీరు బయట నుంచి కాకుండా కొంచెం ఎఫర్ట్ వేసి పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. ఇప్పుడు సేమ్ విత్ డిన్నర్ అనమాట. వాళ్ళ డిన్నర్ టైంలో మరి అలాంటిదే మంచి ఆహారం వాళ్ళకి పెట్టి ఎర్లీ డిన్నర్ అయ్యేలాగా చూడండి. వాళ్ళు ఏం అన్నం తిన్నా, లేకపోతే నైట్ చాలామందికి నైట్లో పిల్లలకి టిఫిన్ పెట్టి పడుకోపిస్తారు, అలా పెట్టినా వాళ్ళకి మంచిగా వాళ్ళ బోన్ హెల్త్ కానీ, వాళ్ళ బ్రెయిన్ హెల్త్, వాళ్ళ ఓవరాల్ హెల్త్ బాగుండేలాగా చూసుకోండి. మనకు కావాల్సింది పిల్లల హెయిర్, స్కిన్ కానీ, వాళ్ళ కళ్ళు హెల్త్, వాళ్ళ ఓరల్ హెల్త్ ఇవన్నీ బాగుండాలి కదా. మనం ఎప్పుడైనా కొంతమంది పిల్లల్ని చూసాం, ఈ పిల్లోడు ఏంటి ఇంత డర్టీగా ఉన్నాడు, వాళ్ళ స్కిన్ ఇంత డ్రైగా ఉందేంటి, వాళ్ళ నెయిల్స్ అంతా ఇలా విరిగిపోతున్నాయి, ఇవన్నీ అనుకుంటాం కదా. ఎందుకంటే వీళ్ళంతా మాల్న్యూట్రిషన్ అనమాట. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు మరీ ఎక్కువ లావుగా ఉంటారు, కొంతమంది పిల్లలు మరీ సన్నగా ఉంటారు. మనం కంపారిజన్ స్టార్ట్ చేసేస్తాం, వాళ్ళ పిల్లోడు లావుగా ఉన్నాడు, మన పిల్లోడు సన్నగా ఉన్నాడు, సో వాళ్ళు అంటే లావుగా ఉన్న పిల్లలు హెల్దీ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అఫ్కోర్స్ లావుగా ఉన్న పిల్లలు
ఒబిసిటీతో బాధపడుతున్నారు, అది కూడా ఒకటి. సన్నగా ఉన్న పిల్లలు అన్‌హెల్తీ అని చాలామందికి, అంటే మనకి రకరకాల అపోహలు అందరికీ. మనకి ఎందుకంటే సరైన క్లారిటీ లేదు. అంటే ఏది మంచి, ఏది చెడ్డ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి. మనం ఎందుకంటే మనం వాళ్ళ మీద ప్రేమ అనుకోవచ్చు, వాళ్ళని గారాబం చేస్తాం. ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళు లావైపోతే అంటే మనం కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. ఆళ్ళ పిల్లోడు చూడు ఎంత బొద్దుగా ఉన్నాడో, మన పిల్లోడు సన్నగా ఉన్నాడు. అట్లాంటి కంపారిజన్స్ మనం ఎప్పుడైతే చేస్తామో, ఎందుకంటే లావుగా ఉన్న పిల్లలు కూడా మాల్‌న్యూట్రిషన్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఒంట్లో ఉన్నది మంచి ఫ్యాట్ కాదు. వాళ్ళు ఒబెసిటీ అయిపోతారు. వాళ్ళకి కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అని సన్నగా ఉన్న పిల్లలు వీక్ అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు సన్నగా ఉన్నా వాళ్ళు యాక్టివ్‌గా ఉండొచ్చు. సో ఇవన్నీ మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సరైన ఆహారం, ఎందుకంటే మనం ఏ క్వాంటిటీలో పిల్లలకి ఎంత ఫుడ్ పెడితే వాళ్ళు పుట్టడం, పిల్లలందరూ బాగానే పుడతారండి. వాళ్ళకి ఎట్లాంటి దోషాస్ లేకుండా పుడతారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు తినే ఫుడ్‌కి బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యంగ్ ఏజ్ పిల్లలకి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ వరకు ర్యాపిడ్‌గా పిల్లలు పెరిగిపోతారు. అంటే ఫాస్ట్‌గా వాళ్ళ గ్రోత్ ఉంటుంది. ఆ ఫాస్ట్‌గా వాళ్ళ పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళకి మనం ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తామో దాన్ని డిపెండ్ అయ్యి వాళ్ళ ఓవరాల్, అంటే వాళ్ళ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఎప్పుడైతే అంటే పిల్లలకి ర్యాపిడ్ గ్రోత్ ఏజ్‌లో, వాళ్ళు ఫాస్ట్‌గా పెరిగే ఏజ్‌లో మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇట్లాంటి జంక్ ఫుడ్స్ కానీ, బయట ఫుడ్స్, మైదా ఇలాంటివి ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో వాళ్ళకి డెఫినెట్‌గా వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ చాలా ఇష్యూస్, అంటే ఇప్పుడు చూసినట్టయితే పిల్లల్లో డయాబెటీస్ వచ్చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా పిల్లలకి ఇప్పుడు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హైపర్ యాక్టివ్ పిల్లలు, ADHD డిసార్డర్ అంటారు కదా. ఈ హైపర్ యాక్టివ్నెస్ అన్నది ఇప్పుడు చాలా, ఒకప్పుడు 2-3% ఉన్న హైపర్ యాక్టివిటీ పర్సెంటేజ్ ఇప్పుడు పిల్లల్లో 10-11% పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి హైపర్ యాక్టివ్ పిల్లలు బై బర్త్ అలా ఉండరండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలు అలా తయారైపోతారు. అంటే మన ఎన్విరాన్మెంట్, మన ఇంట్లో ఉన్న పద్ధతులను బట్టి, వాళ్ళు తినే ఫుడ్ని బట్టి మనం ఎక్కువగా షుగర్స్ పెట్టేస్తారు పిల్లలకి. అట్లాంటి పిల్లలకి, ఓవర్గా స్వీట్స్ తినే పిల్లలు, వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ హైపర్ యాక్టివిటీ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం కంట్రోల్ చేయాల్సింది ఓవర్గా వాళ్ళకి షుగర్ ఈటింగ్ ఒకటి కంట్రోల్ చేసి, స్వీట్స్కి బదులు వాళ్ళకి పంచదారకు బదులు బెల్లం పెట్టండి వాళ్ళకి. బయట కొనే స్వీట్స్ కంటే ఇంట్లో తయారు చేసే స్వీట్స్ పెట్టండి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా మీరు ఈ రొటీన్ ఒకటి ఫాలో అవ్వి, ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని కింద కూర్చోబెట్టి క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్పండి. ఆ కింద కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఈ పెల్విక్ బోన్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ తొడ భాగంలో ఉండే బోన్ ఏదైతే ఉంటుందో, చైర్లో కూర్చుంటే కంటిన్యూస్గా చైర్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి వాళ్ళు రాను వాళ్ళు నడవలేరు అనమాట. వాళ్ళు ఎక్కువగా నడవలేరు, కింద కూర్చొని లెగలేరు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల వాళ్ళకి ఒబిసిటీ, మళ్ళీ అది కూడా ఒక రీజన్ యాక్చువల్లీ. ఎప్పుడైతే పిల్లలు కింద కూర్చొని క్లాసెస్ అటెండ్ అవుతారో వాళ్ళ స్పైన్ హెల్త్ కానీ, వాళ్ళ పెల్విక్ ఈ బోన్ ఫ్లెక్సిబిలిటీస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. మనం ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి కంఫర్ట్ ఇవ్వడానికి మనం చక్కగా వాళ్ళకి ఒక టేబుల్ అవన్నీ అరేంజ్ చేసి ఒక మంచి స్కూల్ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి, స్కూల్ ఎన్వైరన్మెంట్ క్లాసులు ఇవ్వడానికి వాళ్ళకి అన్నీ మనం సక్రమంగా ఇంట్లో అన్నీ రెడీ చేసేసి పెట్టేస్తాం. ఒక టేబుల్, చైర్ ఇచ్చి టేబుల్ మీద కూర్చోమంటాం. వాళ్ళు ఒక 6-7 అవర్స్ టేబుల్ మీదే కూర్చొని దాని తర్వాత కూడా వాళ్ళ హోంవర్క్స్ చేసుకోవడానికని వాటికని మళ్ళీ చైర్ అండ్ టేబుల్ కల్చర్కి అలవాటు అయిపోయారు. అలా కాకుండా మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇయర్ ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నట్టయితే కనుక మీరు చక్కగా వాళ్ళ రైటింగ్కి ఒక హై చైర్ లాంటిది పెట్టి పిల్లల్ని కింద కూర్చోపెట్టి వాళ్ళని అలవాటు చేయండి. ఆ కింద కూర్చున్నప్పుడు చక్కగా మీరు మానిటర్ చేయండి పిల్లలు ఎలా కూర్చుంటున్నారు అనేసి. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంచి స్పైన్ హెల్త్ కానీ, యాక్చువల్గా వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. సో ఇట్లాంటి చిన్నవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే, అంటే ఇంట్లో చేసే రెగ్యులర్ రొటీన్ అట్లాంటివన్నీ చక్కగా మనం పిల్లల ఓవరాల్ హెల్త్ని, అంటే మన పేరెంట్స్గా మన మీద వాళ్ళ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. మనం పేరెంట్స్గా వాళ్ళకి ఇచ్చేది మంచి ఆరోగ్యం, మంచి డిసిప్లిన్ మాత్రం పిల్లలకి ఇవ్వగలుగుతాం. సో ఇట్లాంటి చిన్న ప్రాక్టీసెస్, మన పాత పద్ధతులు మళ్ళీ ఒక్కసారి రెప్లికేట్ చేసి ఈ రొటీన్ ఒక్కసారి ఫాలో అవ్వి పిల్లలకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ, వాళ్ళు తినే ఫుడ్లో మంచి పోషక ఆహారం పెట్టి వాళ్ళని కింద కూర్చోపెట్టి మినిమం ఎక్సర్సైజెస్, కొంచెంసేపు ఎండలో వాళ్ళని ఎక్స్పోజ్ చేపిస్తే వాళ్ళకి ఈ ఇయర్ చక్కగా వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు. నమస్తే.